దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీకెల్లరకు యేసుక్రీస్తు ప్రభువు నామమున శుభములు తెలియచేయుచున్నాను. ఈ దినము నూతనముగా వచ్చిన విశ్వాసులకు కూడా యేసుక్రీస్తు ప్రభువు నామమున శుభాభివందనాలు తెలియచేయుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడగు మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడగు, సర్వోన్నతుడగు, మహోన్నతుడగు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా రక్షకుడా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మా జీవితములలో అనేకమైన భయంకరమైన పరిస్థితుల నుండి, ఎండల నుండి 4 నెలలు కాచి కాపాడి 5వ నెల మొదట వారమున ఈ రీతిగా మీ నామమును స్తుతించి ఘనపరిచి ఆరాధించడానికి, మీ మధురమైన మాటలు ధ్యానించడానికి తండ్రి మీరిచ్చిన పరిశుద్ధ సమయమును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మాట్లాడగలిగిన జీవము కలిగిన మా తండ్రి, మీ మెల్లనైనా చల్లనైన స్వరము నాకును మాకును వినిపించమని మీ సన్నిధిలో ప్రార్థన చేయుచున్నాను. మీరు మాట్లాడగలిగిన జీవము గల తండ్రి ప్రభా, మీరు మాట్లాడితే కదా ప్రభా మేము ఆత్మీయతలు ఏ స్థితిలో ఉన్నామో మాకు తెలుసుకోగలం. కనుక మీరు మాట్లాడండి. ఈ దినం మీరు మాతో మాట్లాడబోచున్నందుకు మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మా శరీరములు, మా మనస్సులు, చంటి బిడ్డలను సమస్త మీ ఆధీనము దించుకొని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రభుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క ఉచితమైన మహాప్రేమను బట్టి, కృపను బట్టి ఏప్రిల్ నెల ఏదో ఒడ్డు కింద అనుకున్నా కానీ మే నెల చాలా భయంకరమైనటువంటి నెల. ఏప్రిల్ నెలలో ఉండలేకపోయాము, మే నెలలో అంతకంటే మనము ఉండలేము. గనుక మనము, మన బిడ్డలు, మన కుటుంబాలు జాగ్రత్తగా ఉండాలని ప్రభువును మనవి చేయుచున్నాను. నేటి ధ్యానాంశము, ఎత్తబడిన సంఘములో నీవు ఉన్నావా? నేటి ధ్యానాంశము, ఎత్తబడిన సంఘములో నీవు ఉన్నావా? చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం విందాం ప్రియులారా. ప్రకటన గ్రంథపు ధ్యానాలలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఎంత ఉన్నతమైనవి, ఎంత శ్రేష్టమైనవంటే రేపు ఏమి జరగబోతుందో, రేపు మనము ఎక్కడ ఉండబోచున్నామో తేట తెల్లమగా మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రకటన గ్రంథం. రేపు భవిష్యత్తు గూర్చి మనం ముందుగానే తెలుసుకుంటున్నాం, మన ఆత్మీయ భవిష్యత్తును గూర్చి. నిజంగా మనం ఎంతో ధన్యులము గనుక సమయమును సద్వినియోగము చేసుకొని సమయానుకూలముగా, ఎందుకంటే నీటికి వెళ్ళవలసిన బిడ్డలు మన మధ్యన ఉన్నారు 1 గంటకి. కాబట్టి వారిని ఉద్దేశించి, ఎండను ఉద్దేశించి మిమ్మల్ని త్వరగా పంపించేస్తాం, మీరే వర్రావద్దు. నేటి ధ్యానాంశం, ఎత్తబడిన సంఘములో నీవు ఉన్నావా? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయములో 11 వచనాలు ఉన్నాయి ప్రియులారా. ఈ 11 వచనాలలో 3 భాగములు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదటి నుండి 4 వరకు ఉన్న వచనాలు సింహాసనముల గూర్చి, 5 నుండి 7 వచనములు జీవులు గూర్చి, 8 నుండి 11 వచనములు ఆరాధనల గూర్చి చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ 3 భాగములు 3 ప్రసంగాలు 3 గంటలు మాట్లాడవచ్చు. కనుక మీకు ముందుగా చెప్పాను గనక ఒక 40 మినిట్స్ చాలా సమయానుకూలముగా, సమయము సందర్భం అంటే నాకు చాలా ఇష్టము గనక సమయానుకూలముగా మీకు మాట్లాడబోచున్నాను. అయితే ఇందులో దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము ఎత్తబడిన సంఘము.
ప్రపంచములో ఉన్న సంఘములన్నిటినీ సార్వత్రిక సంఘము అని అంటారు. సంఘమునకు శిరస్సు క్రీస్తు ప్రభువారు. క్రీస్తు రక్తము చేత కొనబడిన మనమందరము ఆ సంఘమునకు అవయవములు. కనుక ప్రియులారా, భూలోకములో ఉన్న సంఘము ఎత్తబడినప్పుడు ఆ సంఘములో మీరు నేను ఉన్నామా లేదా దయచేసి సరిచేసుకుందాం. ఇది అనుకూలమైన సమయం. అన్నీ చూస్తున్నాం. భూకంపాలు జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి, ప్రేమ చల్లారిపోతుంది, మనుషుల మధ్య అంతరంగాలు అడ్డుగోడలు పెరిగిపోతున్నాయి. అంటే దేవుని రాకడ సమీపముగా ఉందని అర్థము. కనుక దయచేసి వాక్యాన్ని అర్థము చేసుకొని జీవితాలు మార్చుకొని దేవుని కొరకు జీవించడానికి మనము సిద్ధముగా ఉందాం. మంచి సబ్జెక్టు ప్రియులారా, చాలా జాగ్రత్త విందాం. చూడండి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తరువాత, అలాగాగండి, ఏ సంగతులు జరిగిన తరువాత? ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, ఏ సంగతులు? 2-3 అధ్యాయములో ఉన్న సంఘములు గూర్చి, సంఘం యొక్క ఆధ్యాత్మ స్థితులు గూర్చి, సంఘమునకు సువార్త అందిన తరువాత, సంఘం యొక్క లోపాలు సరిచేసిన తరువాత, సార్వత్రిక సంఘమునకు సువార్త అందిన తరువాత, ఈ సంగతులు జరిగిన తరువాత. ఎందుకంటే ప్రియులారా, సార్వత్రిక సంఘమునకు సువార్త అందింది దానికి వచ్చినమే నిదర్శనం. అందుకుంటున్నాడు చూడండి, ఈ సంగతులు జరిగిన తరువాత. చూడ పక్కనే 3వ అధ్యాయం 8వ వచనం ఏమో చూడండి. 3వ అధ్యాయం 8వ వచనములో యేసు వార్త 3వ అధ్యాయం 8వ వచనములో, నీ క్రియలు నేను ఎరిగెదను, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యము గైకొని నా నామమును ఎరుగననలేదు. ఈ మాట గుర్తించుకుందాం. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవరు? ఈ సువార్త. ఈ సువార్త ఏ సువార్త? ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి, అనగా దేవుని కృపా సువార్త. దేవుని కృపా సువార్త సార్వత్రిక సంఘమునకు అందింది. దేవుని కృపా సువార్త వధువు సంఘమునకు అందింది. కనుక ఈ దేవుని కృపా సువార్త భూలోకములో సంఘము స్థాపనకు ముందే దేవుడు సువార్తను భూలోకానికి పంపించి ఉన్నాడు. కనుక సార్వత్రిక సంఘమునకు ఈ సువార్త ద్వారము తెరవబడినది. ఈ సువార్త ద్వారము తెరవబడినది. ప్రపంచానికి వధువు సంఘమునకు ఈ సువార్త అందింది. అందుకే ఈ సంగతులు జరిగిన తరువాత, మరల చదివిన మాట, లాస్ట్ మాట ఏమంటున్నాడు? ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని మనం అనుకుంటున్నాము, అనేక మంది అనుకుంటున్నారు కృపా సువార్త ద్వారాన్ని, తలుపును ఎవరైనా మూసిస్తారేమో, దేవుని సువార్తకు ఎవరైనా అడ్డుబండగా ఉంటారేమో, దేవుని సువార్త ద్వారాలు మనం అనుకుంటున్నాము, అనేక మంది అనుకుంటున్నారు. కృపా సువార్త ద్వారము తెరవబడి ఉన్నది, దానిని ఎవడు కూడా వేయి నేరడు. తీసిన వాడు సామాన్యుడు కాదు. సువార్త ద్వారము తలుపులు తీసిన వాడు సామాన్య మానవుడే కాదు అని సర్వోన్నతుడు, సర్వాధికారి, భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉండేవాడు పరిశుద్ధుడైన దేవుడు ఆ సువార్త, కృపా సువార్త ద్వారము తెరిచిన వాడు. దానిని ఎవడు నేను తీసి ఉన్నాను, దానిని ఎవడు వేయి నేరడు అనుకుంటున్నాం. మనం అనుకుంటున్నాం, చాలా మంది అనుకుంటున్నారు ఈ సువార్త ద్వారాన్ని ముయ్యాలని. ఎవ్వడికి సాధ్యము కాదు. అయితే ఎప్పుడు మోస్తారు ఈ ద్వారము? ఈ ద్వారం ఎప్పుడు మూయబడతాది? పరిశుద్ధుడైన దేవుడు అంటున్నాడు, కృపా సువార్త ద్వారం నేను తెరిచి ఉన్నాను, దానిని ఎవడు వేయి నేరడు. ఎంతమంది ముయ్యాలనుకుంటున్నారు వారందరూ యేసు ప్రభువారిని స్వంత రక్షకునిగా అంగీకరిస్తున్నారు. ప్రపంచమంతా ఇదే. ఎవరి వలన? ఎందుకంటే
కృపా సువార్త ద్వారము తెరిచినది ఆయనే, దానిని మూసినది ఆయనే. ఎవరికి సాధ్యము కాదు ప్రియులారా. అనుకోవచ్చు శ్రమలు భరించలేక సువార్త ద్వారం మూయబడుతుందేమో, సువార్త ద్వారం మూసేస్తారేమో, ఎవడి తరము కాదని పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియచేయుచున్నది. అయితే ఈ కృపా సువార్త ద్వారము ఎప్పుడు మూయబడతాది? 4వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు. అప్పుడు ప్రియులారా, ఎప్పుడు? పరలోకము నుండి సార్వత్రిక సంగమనకు, పరలోకము నుండి వధువు సంగమనకు, పరలోకము నుండి భూలోకము రక్షింపబడిన ప్రతి ఒక్క బిడ్డకు ఆహ్వానము వచ్చినప్పుడు, రండి వధువు సంగమా, సార్వత్రిక సంగమా, ఇక మీ పని అయిపోయింది, భూలోకమును వధువు సంగమా రండి అని పరలోకములో ఒక తలుపు తెరచి ఆహ్వానము పలికినప్పుడు భూమి మీద కృపా సువార్త ద్వారము అప్పుడు మూయబడుతుంది. అంతవరకు ఎవడ తరమ కాదు. ఎందుకంటే అంత స్పష్టముగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉన్నది. వధువు సంగమునకు పరలోకము నుండి ఆహ్వానం వచ్చినప్పుడు, భూమి మీద వధువు సంఘము ఎత్తబడినప్పుడు ప్రియులారా, ఈ భూమి మీద కృపా సువార్త ద్వారము మూయబడుతుంది. సంఘము ఎత్తబడకుండా సువార్త ద్వారము మూయబడదు. కృపా సువార్త ద్వారం మూయబడాలంటే పరలోకముల తలుపులు తెరవబడాలి. పరలోకముల తలుపులు తెరవబడాలంటే సంఘముకు ఆహ్వానం రావాలి. సంఘం ఆహ్వానం వస్తేనే ప్రియులార కృపా ద్వారపు సువార్తలు మూయబడతాయి. పరలోకపు ద్వారపు తెలుపులు తెరవబడతాయి. సంఘము ఎత్తబడుతుంది. ఆ ఎత్తబడిన సంఘములో మీరు నేను ఉన్నామా లేదా? సార్వత్రిక సంఘం అని పిలుచుకున్నటువంటి మనము, సంఘమునకు శిరస్సు పరుస్తున్న దేవుడు, మనమందరం అవయవులను పిలువ పెట్టుకుంటున్న మనము ఎత్తబడిన సంఘములు ఉన్నామా లేదా అన్నది ఒక్క పర్యాయం ప్రియులారా మనము స్వపరీక్ష చేసుకుందాం. అక్కడ చూడండి ఎంత స్పష్టంగా, అదుగు పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను అంటే ఏమైపోద్ది? భూమి మీద ఉన్న సంఘము ఎత్తబడుతుంది. ఎత్తబడిన గుంపులో ఉన్నామా? విడువబడిన గుంపులో ఉన్నామా? చాలా జాగ్రత్తగా విందాం ప్రియులారా. కృపా సువార్త ద్వారా మూయబడ్డాది, సంఘము ఎత్తబడ్డాది, పరలోకము నుండి వధువు సంఘానికి ఆహ్వానము వచ్చింది. భలేగా ఉంది. మరలా చదువుని ఏమంటున్నాడు? 1వ వచనములోనే, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనములో, ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను మొదట వినిన స్వరము ఘోర ధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, యోహాను ఇక్కడికి ఎక్కురమ్ము, ఇక మీదట సంఘం ఎత్తబడిన తరువాత పరలోకముల నుండి సంఘానికి ఆహ్వానం వచ్చిన తరువాత, భూలోకములు వధువు సంఘం ఎత్తబడిన తరువాత ఇక మీదట జరగవలసిన దానిని నీకు కనుపరిచెదను. ఎంత ఉన్నతమైన దేవుడు ప్రియులారా. సంఘం ఎత్తబడిపోయింది, విడువబడిన వారిని గూర్చి, యోహాను ఏమనుకుంటున్నావు, రా ఇక్కడికి ఎక్కురమ్ము అని ప్రియులారా అతన్ని పిలిచి దగ్గరకు చూపిస్తున్నాడు. ఇదిగో పరలోకమున ఆహ్వానం వచ్చింది, సంఘం ఎత్తబడి ఉన్నది, ఇదిగో విడువబడిన వారని అందరినీ చూపిస్తూ, ఇదిగో వారికి పట్టిన గతి ఏమిటో తెలుసా, విడువబడిన వారి సంగతి ఏంటో తెలుసా, విడువబడిన పరిస్థితి ఏంటో తెలుసా, ఇదిగో వారి కొరకు 7 ఏండ్ల మహాశ్రమలు ఉన్నవి. జరగవలసిన వాటిని నీకు నేను కనుపరిచెదను. ఎంత ఉన్నతమైన దేవుడు ప్రియులారా. కనుక ఎత్తబడిన సంఘములో నీవు నేను ఉన్నామా లేదా? విశ్వాస జీవితం అంటే
వచ్చేయడము వెళ్ళిపోవడం అనుకుంటుంటాం. విశ్వాస జీవితం అంటే ఏదో దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో వేసేయడము, పాటలు పాడడం అనుకుంటున్నాం. క్రైస్తవ్యం అంటే సామాన్యమైన విషయము కాదు. ఇప్పుడు మీకు చూపిస్తాను ప్రియులారా. కొద్ది నిమిషాల్లోనే కొన్ని హింట్స్ మాత్రమే, పరిపూర్ణ వాక్యం మీకు చెప్పను, ఎందుకంటే సమయం లేదు కనుక కొన్ని హింట్స్ చాలా జాగ్రత్త వినండి ప్రియులారా. సార్వత్రిక సంఘమునకు సువార్త అందింది, సంఘమునకు ఆహ్వానం వచ్చింది, సంఘము ఎత్తబడ్డాది. విడువబడిన వారికి వచ్చినటువంటి ఆ శ్రమల గురించి మాట్లాడుతున్న మాట ఇప్పుడు చూద్దాం. 2వ వచనం ఏమంటున్నాడు? 2వ వచనములో, అంటే నేను ఆత్మవశుడనైతేనే అదుగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉన్నది. యోహాను గారు ఎంత దృష్టివంతుడో చూడండి. సంఘము ఎత్తబడుడు చూస్తున్నాడు, విడువబడుడు చూస్తున్నాడు, పరలోకములో సింహాసనం వేయబడుడు చూస్తున్నాడు, సింహాసనం మీద ఆసీనుడైన వారిని చూస్తున్నాడు. ఎంత ధన్యుడు యోహాను గారు, ఎంత ధన్యుడు యోహాను గారు. సమస్తము చూస్తున్నాడు. రేపు జరగబోయే అన్నీ కూడా యోహాను గారికి దేవుడు కళ్ళుకు అద్దినట్లు సమస్తము చూపిస్తున్నాడు. చాలా జాగ్రత్త విందాం. నేను చదువుతున్నాను. అదుగు పరలోకమందు ఒక సింహాసనము. ఇది ఏ సింహాసనము? పరిశుద్ధ గ్రంథములో అతి ప్రాముఖ్యమైన 7 సింహాసనాలు మీకు చూపిస్తున్నాను ప్రియులారా. పరిశుద్ధ గ్రంథములు అతి ప్రాముఖ్యమైన 7 సింహాసనములు. ద ఫస్ట్ వన్ యెషయా గ్రంథము 6వ అధ్యాయం. యెషయా గ్రంథం ఎవరు చదవక్కర్లేదు, చదవడానికి సమయం లేదు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం, అత్యున్నతమైన సింహాసనం. 2వది యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం, కెరూబుల పైనున్న సింహాసనం. కెరూబుల పైనున్న సింహాసనం. ఇది ఇశ్రాయేలుల తీర్పును, వారు పొందబోవు మహిమను గూర్చి తెలియచేయుచున్న సింహాసనం. 3వ సింహాసనం దానియేలు గ్రంథం 7వ అధ్యాయం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం, అగ్ని జ్వాలల వలె మండుచున్న సింహాసనం. అగ్ని జ్వాలల వలె మండుచున్న సింహాసనం. ఇక్కడ తీర్పులు జరుగు సింహాసనం. 4వ సింహాసనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయములో, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయములు కృపా సింహాసనం. అనగా కృప కొరకు వచ్చే వారికి అక్కడ ఉన్నటువంటి సింహాసనం. కృప సింహాసనం మీద వచ్చే వారికి కృపనిచ్చే సింహాసనం. 5వది మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం, మహిమ గల సింహాసనం. ఇక్కడ అన్య జనులకు తీర్పు జరిగే సింహాసనం. 6వ సింహాసనం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం, ధవలమైన మహాసింహాసనం. ఇక్కడ పాపాత్ములైన మృతులకు తీర్పు సింహాసనం. 7వ సింహాసనం ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం, అదుగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉన్నది. ఈ సింహాసనం తీర్పుల సింహాసనం. తీర్పు తీర్చే సింహాసనం. ఎవరికి? 7 ఏండ్ల మహాశ్రమలు అనగా విడువబడిన వధువు సంఘాన్ని, విడువబడినటువంటి వారికి, ఎత్తబడిన సంఘానికి కాకుండా విడువబడినటువంటి వారికి తీర్పులు తీర్చే సింహాసనము ఇప్పుడు చూపిస్తున్నాడు యోహాను గారికి. అదుగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. ఇది తీర్పుల సింహాసనం. 5వ అధ్యాయానికి వస్తే ముద్రలు కనబడతాయి, తరువాత బోరలు కనబడతాయి, తరువాత పాత్రలు కనబడతాయి, తరువాత తెగుళ్ళు కనబడతాయి. ఇవి విడువబడినటువంటి ఆ వారికి 7 ఏండ్ల శ్రమల కాలపు తీర్పు. ఈ సంగతులు జరిగిన తరువాత సంఘమునకు సువార్త అందింది, సంఘమునకు వాక్యం వినబడుతుంది. ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారో, త్రోవలో ఉన్నారో, నిపుణ ముళ్ళ కంపలో ఉన్నారో, బండ మీద ఉన్నారో, మంచి నేలపడి విత్తనం వల్ల ఉన్నారు, ఎవరు ఏ రీతిగా ఉన్నారు, తీర్పు తీర్చే సింహాసనం ఎప్పుడైతే ప్రియులారా పరలోకపు తలుపులు ద్వారములు తెరవబడి ఉన్నాయో
అప్పుడు ప్రియులారా, మంచి నేలలో పడిన విత్తనం వల్ల ఎవరున్నారు? వారు ఎత్తబడుదురు. ముండ్ల తప్పులో ఉన్నవారు, రాతి మీద ఉన్నవారు, త్రావులో ఉన్నవారు విడువబడిదరు. నలుగురు వాక్యం విన్నారు. ఇక్కడికి వచ్చిన వారు అందరూ వాక్యం వింటున్నారు. ఎక్కడ ఉన్నాము? త్రావులో ఉన్నామా? ముండ్ల తప్పులో ఉన్నామా? రాతి నేల మీద ఉన్నామా? మంచి నేలలో ఉన్నామా? ఎత్తబడిన తరువాత మన చేతిలో లేదు. దేవుడు ఎంతో ఉన్నతమైన దేవుడు అంటే, నోవాహు వాడ తలుపు వేసిన తరువాత తాళం ఎక్కడుంచుకున్నాడు? దేవుడు తన దగ్గర ఉంచుకున్నాడు. నోవాహు ప్రేమ కలిగి తలుపు తీసేస్తాడేమోనని. ఎందుకంటే తలుపు వేసేది నేనే, తన తలుపు మూసేది నేనే. సమయం ఉండగానే, దీపం ఉండగానే, వెలుగుండగానే తీర్పులు సింహాసనము రెడీగా ఉంది ప్రియులారా. యోహాను అంటున్నారు, అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండను. ఆ సింహాసనమందు ఉన్నతమైనటువంటి సూర్యకాంత పద్మ రాగములు పోలిన వాడు మరకత ప్రకాశించు మేఘ ధనుసును సింహాసనము ఆవరించినటువంటి ఒక పరిశుద్ధులను చూస్తున్నాను. తీర్పు తీర్చడానికి సిద్ధముగా ఉన్నాడు. ఎత్తబడిన సంఘములో ఉన్నామా? విడువబడిన సంఘములో ఉన్నామా? ఇది సింహాసనం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు జీవులు గూర్చి ఒక మాట చదువుకొని చూడండి. 4వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనములో, మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులు ఉండెను. 4 జీవుల్లో 5 అనుభవాలు ఉన్నాయి. 4 జీవులలో ఒక్కొక్క జీవికి 6 రెక్కలు ఉండెను. 4 జీవులు ఆరాధిస్తున్న జీవులు, 4 జీవులు 4 ముఖములు కలిగిన జీవులు, 4 జీవులు రెక్కలలో కన్నులతో నిండి ఉన్న జీవులు, 4 జీవులు సింహాసనము చుట్టూ ఉన్న జీవులు. ఈ 5 అనుభవాలలో ఒక్క అనుభవాన్ని ధ్యానం చేసుకుంటున్నా. 4 జీవులు 4 ముఖములు. 4 జీవులు 4 ముఖములు. ఈ 4 ముఖములు క్రీస్తు ప్రభువారికి సాదృశ్యముగా పరిశుద్ధ గ్రంథము చూపిస్తున్నది. ఎవరైతే ఈ క్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడైన దేవుడు కనుపరిచిన 4 అనుభవాలు కలిగి ఉంటారో, 4 ఆత్మీయ అనుభవములు గుండా ఎవరైతే నడుస్తారో వారే ఎత్తబడిన వారు, మిగిలిన వారు విడవబడినటువంటి వారు. ఆలోచిద్దాం ప్రియులారా. ఎందుకంటే పరలోకము నుండి సంఘానికి ఆహ్వానం రాకముందే, ఆహ్వానం వచ్చిన తరువాత, తలుపు మూయబడిన తరువాత, అది భూలోకమును ఏ మానవుడ తరమ కాదు, దాన్ని తెరిచే అధికారం ఎవరికి ఉండదు. మూసేది ఆయనే, తెరిచేది ఆయనే. కనుక ప్రియులారా, ఎత్తబడిన సంఘములు ఉండాలంటే ఈ అనుభవం 4 ముఖములలో 4 అనుభవాలు ప్రియులారా చాలా జాగ్రత్త విందాం. ఇది క్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్నది. యెహెజ్కేలు గ్రంథం ఎందుకు చదివించామంటే, ఒకే దర్శనము పరిశుద్ధుడైన దేవుడు ఇద్దరికి చూపిస్తున్నాడు. ఇదే దర్శనము ప్రియులారా యాజకుడైనటువంటి ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలుకు చూపిస్తున్నాడు. ఇదే దర్శనము శిష్యుడైన యోహానుకు చూపిస్తున్నాడు. చాలా జాగ్రత్త విందాం ప్రియులారా. యెహెజ్కేలు ప్రియులారా తన జీవితంలో బబులోను చెరలో ఉన్నప్పుడు 5వ సంవత్సరము 5వ దినమున కేబారు నది ప్రదేశమున ఉండగా ఆకాశము తెరవబడి 4 జీవులు 4 ముఖముల దర్శనాన్ని యెహెజ్కేలు చూస్తున్నాడు. 4 జీవులు 4 ముఖం. ఈ దర్శనము క్రీస్తు పూర్వము 598 575 మధ్య కాలంలో జరిగిన దర్శనం. అదే దర్శనము శిష్యుడైన యోహానుకు పరిశుద్ధుడైన దేవుడు చూపిస్తున్నాడు. తల మరుగుచున్నటువంటి వేడి నూనెల నుండి యోహాను తీస్తే బ్రతికిన యోహానుకు మధ్యధర సముద్రములో ఒక దీపమున, అనగా పద్మాస దీపమున
పరవాసిగా వేయబడినటువంటి యోహానుకు అదే దర్శనము. 4 ముఖములు, 4 జీవులు, అదే దర్శనం. ఇది క్రీస్తు శకము 80-90 మధ్య కాలములో జరిగినటువంటి దర్శనం. క్రీస్తు పూర్వములు తినటువంటి దర్శనము, క్రీస్తు శకము తినటువంటి దర్శనము ఒకే దర్శనము. యాజకుడుకు ప్రవక్తకైనటువంటి యేసుకేలుకు ఎందుకు చూపించాడు? శిష్యుడైనటువంటి యోహానుకు ఎందుకు చూపిస్తున్నాడు? దేవుని యొక్క ఉద్దేశం ఏమనగా ప్రియులారా, ఈ 4 ముఖములు, 4 జీవులు 4 సువార్తలలో ఉన్న యేసు క్రీస్తు ప్రభువారి యొక్క స్వభావాన్ని కనుపరిచే దర్శనము. 4 ముఖములు, 4 జీవులు. ఈ 4 అనుభవాలు ఉన్నామా లేదా మనము? ఎవరైతే 4 అనుభవాలు ఉంటారో వారే ఎత్తబడతారు. నో డౌట్ ప్రియులారా. అందరూ ఎగ్జామ్స్ రాశారు, మీరందరూ పాస్ అయ్యారు. మొదట ఎవరికి పిలుపు వస్తుంది? 100కు 100 అంతే. 100కు 100 ఎవరికి వచ్చిందో వారి పేర్లు పెట్టి దేవుని దూతలు పిలుస్తాయి. సో అండ్ సో రా 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 అనగానే, అంటే 100 పేర్లు, 100కు 100 పేర్లు అయిపోయిన తరువాత మిగిలిన వారి పేర్లు ఎక్కడ లేవు? 100లో లేవు అని అర్థం. ఆలోచించండి. తరువాత 99కి దేవుడు అవకాశం ఇస్తే దేవుని కొందనాలు, లేకపోతే విడవబడిన వారమే. ఏంటి 4 జీవులు, 4 ముఖములు ప్రియులు అనగా, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. మొదట జీవి సింహము వంటిది. చాలండి ప్రియులారా, చాలండి. మొదట జీవి సింహము వంటిది. ఈ సింహమును గూర్చి మత్తయి సువార్తికుడు ఇది యూదా గోత్రపు సింహమని, యూదులు రాజు అయిన క్రీస్తు ప్రభు వారి సింహమని మత్తయి సువార్తికుడు తన సువార్తలో ఇది యూదా గోత్రపు యూదా రాజు యొక్క విశిష్టతను వర్ణించినట్టుగా మత్తయి సువార్తకుడు రాస్తున్నాడు. ఎందుకంటే 4 సువార్తలలో క్రీస్తు ప్రభు వారు 4 ముఖములు కనబడుతున్నాయి. ఒకటి యూదా గోత్రపు సింహము మత్తయి సువార్తికుడు. మార్కు సువార్తికుడు ఏమంటున్నాడు? ప్రియులారా, ఎద్దు లేక దూడ అనగా పరిచారకునిగా చూపిస్తున్నాడు. లూకా సువార్తికుడు ఏమని చూపిస్తున్నా? మనుషుని కుమారుడు, మనుషుని పోలిన ముఖం అనగా మనుషుని గూర్చి, మనుషుని ప్రేమను గూర్చి లూకా సువార్తికుడు తెలియజేస్తున్నాడు. యోహాను సువార్తికుడు పక్షిరాజు ముఖము గూర్చి తెలియజేస్తున్నాడు. అంటే పైనున్న వాడే అని యోహాను సువార్తికుడు తెలియజేస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఉందాం. ఒక్క 10 నిమిషాల్లో ఈ 4 ముఖాలు ధ్యానం చేసి ముగిస్తాను. చాలా జాగ్రత్తగా ఉందాం ప్రియులారా. మొదటి సింహము, మొదటి ముఖం, మొదటి జీవి సింహము వంటిది. ఇది దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము. ఇది గర్జించు సింహము కాదు, హాని చేసిన సింహము అంతకంటే కాదు, కేవలము ఇది రక్షించు సింహము. యూదా గోత్రపు సింహము, ఇది రక్షించు సింహము. అంతేకాదు ప్రియులారా, ఇది నీతి గల సింహము. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందురు. మొదటి అనుభవాన్ని మీకు చూపిస్తున్నాను. అనేకములు ఉన్నాయి కానీ సమయం లేదు. నీతి గలవారు మాత్రమే ఎత్తబడుదురు. నీతిని అనుసరించిన వారు, నీతి కలిగినటువంటి వారు, నీతిలో జీవించినటువంటి వారు, నీతికే ప్రాధాన్యత ఇచ్చినటువంటి వారు క్రీస్తు ప్రభువారు యూదా గోత్రపు సింహం అనగా ఇదిగో నీతిమంతుడని ప్రియులారా ఆ సువార్తికుడు తన యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తూ, భూలోకమున్నటువంటి వధువు సంఘము నీతి కలిగి జీవిస్తేనే ఆ సంఘము ఎత్తబడుతుంది. నీతిమంతులు ఎవరో, దుర్నీతి పరులు ఎవరో మనము స్వపరిచ చేసుకుందాం. ఎందుకంటే నీతిమంతులు సింహమలే ఎలాగుంటారు? ధైర్యముగా ఉంటారు. యేసు ప్రభు వారు 12 ఏండ్ల వయసులో శాస్త్రులు పరిసయ్యులతో మాట్లాడుతున్నారు. వారిని ప్రశ్నిస్తున్నాడు. వారు అడిగిన ప్రశ్నలకు నీతిమంతుని వలె ధైర్యముగా మాట్లాడుతున్నాడు. 12 ఏండ్ల వయసులో నీతి గల యూదా గోత్రపు సింహం. ఆలోచిద్దాం ప్రియులారా, ఇటు ఉన్నతమైనటువంటి ఆ నీతి మన ఉందా? నీతి లేకుండా,
నీతి అనుభవం లేకుండా అనుకుంటున్నామేమో ఎత్తబడిన సంఘములు ఉంటాను అనుకుంటున్నామేమో. చాలా కష్టం. 100 తరువాత 99కి ఇస్తే వెళ్ళనుకో, ఇక ఛాన్స్ లేదంటే మాత్రము విడువబడిన వాడివని అర్థము. ఆలోచిద్దాం ప్రియులారా, నీతి గలవారు ఎంత ఉన్నతమని ఉంటారంటే పరాక్రమ గలవారై, ఎటువంటి సాతానుడు ఉన్నా, ఎటువంటి యుక్తి ఉన్నా, ఎటువంటి అపవాది ఉన్నా వాడిని ఎదిరించే ఏకైక ధైర్యం ఉన్నటువంటి వాడు నీతిమంతుడు. 40 రాత్రులు 40 పగలు ఉపవాసం ఉండి అపవాది చేత శోధించబడ్డనుకు అరణ్యమునికి వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు తన దైవత్వమును, తన నీతిని, తన ధైర్యమును అపవాది ముందు రుజువు చేసుకున్నాడు. ఇదిగో నేను నీతిమంతుడినని అపవాది ముందు రుజువు పరుచుకోవాలి. మన మీద నేరం మోపే వారి ముందు మన నీతిని, నిజాయితీని మనం రుజువుపరుచుకోవాలి. ఎందుకంటే యోధ గోత్రపు సింహము అంటున్నాడు చూడ, మొదటి జీవి సింహము వంటిదనగా మత్తయి సువార్తలో అంటున్నాడు, ఇదిగో నీతి పరుడైనటువంటి యోధ గోత్రపు సింహము. అటువంటి నీతి కలిగిన వారే ఎత్తబడుతుంది. 2వ వచనం ఏమంటున్నాడు? మనం 7వ వచనం, మొదటి జీవి సింహం వంటిది, 2వ జీవి దూడ వంటిది. యెహెజ్కేలు ప్రవక్త ఏమంటున్నాడు? 1వ అధ్యాయం 10వ వచనములో యెహెజ్కేలు 2వ జీవి ఎద్దు వంటిది అంటున్నాడు. ప్రకటన గ్రంథకర్త దూడ వంటిది అంటున్నాడు. యెహెజ్కేలు ప్రవక్త ఏమంటున్నాడండి? ఎద్దు వంటిది. ఏదేమైనా ఎద్దైనా దూడైనా పరిచర్య చేసేదే. క్రీస్తు ప్రభువారు మార్కు సువార్తలు అంటున్నాడు, పరిచర్య చేయడానికి నేను వచ్చి ఉన్నాను. మన ఈస్టర్కి ముందు మన సెక్రటరీ దగ్గర ఒక కాల్ఫర్ చేశారు, చర్చిని క్లీన్ చేద్దాము రండి అని. దేని కొరకు తెలుసా? పరిచర్య చేయడానికి. చాలామంది వచ్చారు, కానీ పరిచర్య చేసేది కొద్దిమంది మాత్రమే. అధికారం చలాయించేది ఎక్కువ మంది మాత్రమే. ఉదాహరణ, దేవుడు నిన్ను నన్ను పిలిచేది, అని కనుపరిచేది, నేను పరిచారకుడును, పరిచర్య చేయడానికి లోకానికి వచ్చినానంటే మన విధి విధానములు ఏమిటి? ఎత్తబడిన సంఘములు ఉండాలి, దేవుని రాజ్యములు పొందాలి, ఆయనతో ఉండాలి, మంచిదే. స్వభావము గుణగణాలు దేవునికి కావాలి. లోక రక్షణ నేను పరిచర్య చేయటానికి వచ్చినట్టున్నాడు. పరిచర్య చేస్తున్నామా? ఇటువంటి ఉన్నతమైన మాదిరి మనం కనుపరుస్తున్నామా? యోహాను సువార్త అంటున్నాడు, పగలున్నంత వరకే మనం పంపిన వాని క్రియలు మనము చేయాలి. సమయం ఉండగానే, దీపం ఉండగానే, ఆయుష్ ఉండగానే, ఆరోగ్యం ఉండగానే. ఎందుకంటే మోకాలు అయినా పోతున్నారంటే మోకాలు నొప్పి అండి, అయిపోయింది. మరి మోకాలు అయినా మరి అర్హత లేదు. మోకాలు నొప్పులు, నడుము నొప్పులు, రకరకాల నొప్పులు, అయిపోతుంది సమయం. పరిచర్య సమయం ఉండగానే ప్రియులారా, ఆ పగలున్నంత వరకే పంపిన వాని క్రియలు చేయాలి. 3.5 సంవత్సరములు నిర్విరామముగా సమయం అనక అసమయం అనుకుంటా ప్రియులారా, రాత్రి అనక పగలు అనుకుంటా దేవుని సువార్త చేసిన మన లోక రక్షకుడే, పరిచారకుడే మనకు రోల్ మోడల్. ఎంత ఉన్నతమైన మాదిరి. రాత్రి ప్రార్థిస్తున్నాడు, ఉదయం సువార్త ప్రకటిస్తున్నాడు, రాజ్య వ్యాప్తి కొరకు ఆత్మను సంపాదిస్తున్నాడు, నీతిమంతులుగా మారుస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు. 3.5 సంవత్సరములు నిర్విరామముగా సువార్త చేసినటువంటి ప్రభువారు యొక్క ఉన్నతమైనటువంటి ఆ మాదిరి మనం కలిగి ఉన్నామా? ఎన్నో పర్యాలు చెప్పాను, నువ్వు రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అయిందో దేవుని తెలుసు, నీకు తెలుసు. ఒక ఆత్మని తెచ్చావా దేవుని సన్నిధికి? ఒక ఆత్మను రక్షించావా నీ జీవితంలో? ఏమి సువార్త ప్రకటిస్తున్నావు? పరిశుద్ధుడైన దేవుడు సువార్త తన జీవితాన్ని సువార్తగా మార్చుకొని, తన జీవితాన్ని కరపత్రికగా మార్చుకొని, తన మాటలే పత్రికగా మార్చుకొని, తన ఆలోచన నడవడిక పత్రికగా మార్చుకొని ఆయన సువార్త ప్రకటిస్తూ ఉంటుంటే మార్పులు, అద్భుతాలు జరుగుతున్నాయి. పరిచారకుని వల్ల ఉన్నామో లేదా? పగలున్నంత వరకే మన పంపిన వాని పరిచర్య. పౌలు గారు అంటున్నారు, ప్రియులారా, ఒకరి భారం ఒకరు భరించువారుగా ఉండాలి. క్రీస్తు ప్రభువారు నియమ నిబంధనలు మనము పాటించు. ఆ నియమ నిబంధనలు ఏంటి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి. నువ్వు సర్వ సృష్టికి వెళ్ళక్కర్లే, నీ పక్క వాళ్ళకి చెప్తే చాలు. పక్క వాళ్ళకంటే ఈ పక్క వాళ్ళకి కాదండి, ఏ పక్క వాళ్ళకి? సంఘము వెలుపుట
నీ నైబర్స్, నీ కొలీగ్స్, నీ రక్త సంబంధి, నీ బంధువులు, నీ స్నేహితులు, వారికి చెప్పు. సువార్త దండయాత్ర ఎంత నిర్విరామగా సంఘానికి వచ్చి హ్యాపీగా కూర్చొని ఇంక రేపేమో ఏసీలు పెట్టాలనుకుంటున్నా. మరి అసలు మరి కథలం దేవునికి వందనాలు. తినడము దేవుని సందికి ఇది కాదు ప్రియులారా. సువార్త అంటే సంఘం వెలుపటికెళ్ళి దేవుడు చేసిన జీవిత అద్భుతాలను పరిచారకునిగా మనం ప్రకటించినప్పుడే, సువార్త దండయాత్ర జరిగినప్పుడే అది దేవుడు మనకు అప్పగించిన బాధ్యత. వారు ఎత్తబడుదురు. ప్రభా నేను రక్షించబడ్డాను, ఇదిగో ప్రభు అనేక ఆత్మ రక్షించబడని మనం చెప్పగలమా? వారు ఎత్తబడుదురు. అదంటున్నాడు రెండవ జీవి ప్రియులార తోడ వంటిదనగా పరిచారకున వంటిదని. 3వ చూద్దాం. 4:7 మొదటి జీవి సింహం వంటిది, రెండవ జీవి దూడ వంటిది, 3వ జీవి మనుష్యుని ముఖం వంటి ముఖము గలది. మనుష్యుని ముఖం వంటి ప్రియులార లోకాసు సువార్తుడు ఏమని చెప్తున్నాడంటే, లోకాసు సువార్త 19:10 నశించిన దానిని వెదక రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ సామాన్యమైన మనుషుడు కాదు ప్రియులారా. ఇది సామాన్య మనుషుడు కాదు. ఈ మనుషుడు ప్రేమ, కనికరములు, జాలి, దయ, కరుణ కలిగినటువంటి మనుష్యుడు. ఈ మనుషుడు తన ప్రేమ విలువలను లోకానికి చూపిస్తున్న మనుషుడు. ఈ మనుషుడు ఎటువంటి వాడంటే తన ఉన్నతమైన ప్రేమ, కనికరములు, మానవత్వం యొక్క విలువలను కాపాడి లోకాన్ని రక్షించినటువంటి మనుష్యుడు. ఏ ఆత్మ నశించకపోవడం ఇష్టపడలేని మనుషుని ప్రేమ. మనుషుని ముఖం అంటే మనుషుని ప్రేమ కలిగి ఉండాలి ప్రియులారా. ఆ ప్రేమ మనలో ఉన్నప్పుడే, ఆ ప్రేమ కలిగి జీవించినప్పుడే అది మనుషుని యొక్క నిదర్శనం. ఒక్కొక్కసారి ఒక మాట అంటుంటాం ఒక మాట అంటాం మనము, నీవు మనిషివేనా అంటాము. ఎప్పుడు నువ్వు మనిషిని ఎప్పుడు అంటాము? పసివిగా ప్రవర్తించినప్పుడు, మృగముగా ప్రవర్తించినప్పుడు నువ్వు మనిషివేనా? ఆలోచించండి. మనిషిగా జీవించకపోతే ఆ జీవితం వ్యర్థము. పరిశుద్ధుడైన దేవుడు పరమను విడిచి మానవునిగా జీవించి మానవ విలువలు కాపాడుకొని తన ప్రేమను వ్యక్తపరిచాడు ప్రియులారా. అది ఆ 3వ జీవి యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రేమ లేనివాడు నా వాడు కాదని పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియచేయుచున్నది. ఇటువంటి ప్రేమ విలువలు మనం కాపాడుతున్నామా? దేవుడు ఒకే ఒక మాట అన్నాడు. పాత నిబంధన గ్రంథంలో 10 ఆజ్ఞలు తీసుకొని వచ్చి కొత్త నిబంధనలో 2 ఆజ్ఞలు చేశాడు. మొదటి ఆజ్ఞ నీ దేవుని ప్రేమించు, రెండవ ఆజ్ఞ నిన్ను వల్ల నీ పొరుగు అని. అంతే, అయిపోయింది ప్రేమ. ఇప్పుడు ఎవరు చెప్తారో చూద్దాం. దేవుని ప్రేమిస్తున్నావా లేదా? దేవుని ప్రేమించకపోతే నువ్వు ఎత్తబడవు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా లేదా? ఇదేంటండి ప్రేమించబట్టి ఇక్కడికి వచ్చాం కదా అనుకుంటున్నారు మీరు. దేవుని ప్రేమించిన వాడు సమయాన్ని నిర్లక్ష్యము చేయడు. దేవుని ప్రేమించిన వాడు దేవుని సంధి నిర్లక్ష్యము చేయడు. దేవుని ప్రేమించిన వాడు దేవుని సంధికి లేటుగా రాడు. నువ్వు దేవుని ప్రేమిస్తే సమయానికి వస్తావు. దేవుని ప్రేమిస్తే సమయాన్ని ఉపయోగించి సద్వినియోగం చేసుకుంటావు. నువ్వు దేవుని ప్రేమించలేదు కనుక ఇష్టం వచ్చిన నడుస్తున్నా, ఇష్టం వచ్చిన జీవిస్తున్నా, ఇష్టం వచ్చిన వెళ్ళిపోతున్నా. లేదు, ఎత్తబడిపోతుంది సంఘం. ఎవరో కాలు పట్టుకోవాలనుకున్నా చేతులు జారిపోతాయి. పరలోకము ద్వారము తెరవబడి ఉన్నది, కృపా ద్వారము ముయ్యబడుతుంది, పరలోక ద్వారము తెరవబడి ఉన్నది. సంఘం ఎత్తబడుతుంది. విడివబడిన వారి సంగతి 7 ఏండ్ల మహాశ్రమల కాలం చూడలేము. ఏప్రిల్ నెలలో 45, 45 అన్నాము. మే నెలలోన 50. అది హాఫ్ సెంచరీ అయిపోద్దేమో డౌట్. హాఫ్ సెంచరీ అయ్యింది అనుకోండి, ఏటి వేస్తాం? వడలు మాడిపోతాయి. సరే, మంట ఎక్కువ అయిపోతే అలాగే మాడిపోతాం. ఒకసారి ఆలోచించండి. చాలా మంది 11, 12 గంటల ప్రార్థన పిలుస్తుంటే నేను రాని చెప్పేస్తాను, డైరెక్ట్ చెప్పేస్తాను. మరీ నల్లగా అయిపోతున్నాయేమని భయం కదండి. ఎండ మరి మన చైర్మన్ పాస్టర్ గారు మీ ఆరోగ్యం జాగ్రత్త, మీరు పడిపోతే మరి మేమేం చేయలేము మన ముందే చెప్పారు చైర్మన్ గారు. కాబట్టి ఎవరింటికి వెళ్ళట్లే, 10 దాడిన తర్వాత పిలిచిన వెళ్ళట్లే. ఆలోచిద్దాం. ఎత్తబడిన గుంపులో ఉన్నావా? దేవుని ప్రేమిస్తున్నావా? దేవుని ప్రేమించిన వాడితే సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. రెండవది, ఎవరిని ప్రేమించాలి? నిన్ను వలే. ఈ కష్టమే. దేవుణ్ణి ప్రేమించిన వాడు మనుషుని ప్రేమిస్తే నిందలు వేయము, రాళ్ళు వేయము, ఏదో ఒకటి అక్షంతాలు వేయము. ప్రేమ ఉంటే అదేది ఉండదు.
ఆలోచించండి ప్రియులారా. ఇప్పుడు ఎత్తబడిన సంఘములో నీవు నేను ఉన్నామా? లోకములు ఉన్న క్రియలన్నీ కూడా, ఆలోచనని కూడా, ప్రవర్తన అంతా కూడా, లోకములు ఉన్నదంతా కూడా మన జీవితంలో ఉంచి రేపు పరలోక ద్వారము తెరవడినప్పుడు, వధువు సంఘం ఎత్తబడినప్పుడు అందులో నీవు నేను ఉండాలంటే ఇది సహజమా, సమంజసమా? ఆలోచిద్దాం ప్రియులారా. నేను శుక్రవారం నాడు ఒక వ్యక్తి గురించి ధ్యానం చేశాం. లక్షవారం నాడు పరలోకపు నమూనా గురించి ధ్యానం చేస్తాం. వచ్చిన వారు ధన్యులు, రండి 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 అని ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను, టైం అయిపోతుంది. నేను ప్రార్థన చేస్తూ ఉంటుంటే దేవుడు నాతో ఒక మాట అన్నాడు. వచ్చిన వారు ధన్యులు, రాని వారి ఇంటికి లక్షవారం 6:30 నుండి 8 వరకు, శుక్రవారం 6:30 నుండి 8 వరకు దేవుని దూత, అపవాది దూత ఇద్దరు వస్తారంట. ఆలోచించండి. లక్షవారం 6:30 నుండి 8, శుక్రవారం 6:30 నుండి 8, దేవుని దూత, అపవాది దూత ఇద్దరు మొదట ఎవరింటికి వస్తారు అనుకున్నారు? పాస్టర్ గారింటికే మొదట వస్తాడు. ఈ సేవకుడు కదా, బోధిస్తున్నాడు కదా, సువార్త ప్రకటిస్తున్నాడు కదా, మాట్లాడుతున్నాడు కదా, నీ పాస్టర్ గారు కుటుంబంతో కూడా దేవుని సందులు ఉన్నదా లేదా? అపవాది దూత నవ్వుతూ ఉంటుంటే దేవుని దూత సిగ్గుపడిపోతుంది. తరువాత ఎవరింటికి వెళ్తాడు? పాస్టర్ గారి పని అయిపోయింది, ఇంకెవరు? చైర్మన్. మీ అందరు మంచివారండి, చైర్మన్ గారింటికి వెళ్తారు. కరెక్టే, మీరు మంచివారు చెప్పేస్తున్నారు. చైర్మన్ గారింటికి వెళ్తారు. చైర్మన్ గారి కుటుంబము లక్షవారము శుక్రవారము దేవుని సంధికి వస్తున్నదా? సెక్రటరీ గారి కుటుంబము లక్షవారం శుక్రవారం దేవుని సంధికి వస్తున్నదా? ట్రెజరర్ గారి కుటుంబము దేవుని సంధికి వస్తున్నదా? జాయింట్లు దేవుని సంధికి వస్తున్నారా? డేకన్ బోర్డులు దేని కొరకు? దేని కొరకు? లక్షవారం శుక్రవారం వస్తున్నాయా? దేవుని దూత, సాతాను దూత ఇద్దరు వచ్చి నవ్వుతూ ఉంటుంటే దేవునికి ఎంత అవమానం అన్నాడు. నీ నుండి నా నుండి. సమయం ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకో, సమయం ఉన్న సద్వినియోగం చేసుకో. శుక్రవారం ఒక మాట ఈ మాట ఎందుకు గుర్తు చేశానంటే, శుక్రవారం ఒక విషయం మాట ధ్యానం చేశాను. కయ్యూని ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన తెలుసా? దేవా నన్ను కరుణించవని ప్రార్థన చేస్తే దేవుడు కయ్యూని ప్రార్థన వినలే. అయ్యా, నా దోషము భరింపలేనటువంటిది, నేను భరించలేకపోతున్నాను, నన్ను కరుణించవా, క్షమించమంటే దేవుడు ప్రార్థన వినలే. నీ ప్రార్థన నా ప్రార్థన వింటాడా? ప్రపంచంలోని సృష్టిలోనే పుట్టినడు మొదటి మానవుడు ప్రియులారా, ఇద్దరు మానవులు పుట్టినడు మొదటి మానవుడు కయ్యని ప్రార్థన వినకపోతే నీ ప్రార్థన నా ప్రార్థన ఏమి వింటాడు ప్రియులారా? ఆలోచించండి. ప్రేమ ఎంత శ్రేష్టమైనదో, ప్రేమ ఎంత ఉన్నతమైనదో, ఆ ప్రేమ లేకపోతే ఈ రోజు ఇక్కడ కూర్చొని ఈ రీతిగా ప్రభువుని ఆరాధించలేము. ఆ ప్రేమకు నీవు ఏమి విలువలిస్తున్నా? మూడవ జీవి ప్రేమను పొందినటువంటిది. ఆ ప్రేమను మనం కలిగి ఉన్నాము లేదా? నాలుగవ జీవి గురించి ధ్యానం చేసి ముగించుకుందాం. ఆరాధన గురించి మరి సమయం లేదు కనుక చూడండి. 7వ వచనం చదువుతాం. 4-7వ వచనములో మొదటి జీవి సింహం వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుషుని ముఖం ఉంటే ముఖము గలది, నాలుగవ జీవి ఎగురుచున్న పక్షి రాజు ముఖము వంటిది. పక్షి రాజు ఎప్పుడు ఏం చేస్తుందండి? నూతనత్వము, నూతన బలము. నిజంగా క్రీస్తులో పుట్టుట. ఉదయం సండే స్కూల్ బోర్డు చూసిన వెంటనే చాలా సంతోషించాను. ఇది సండే స్కూల్ బోర్డు యేసు ప్రభువు నికోదేముకి దేవుని మూలముగా పుట్టుడు కూర్చో వాళ్ళు బోధించారు. చాలా సంతోషించాను. చెప్పవలసిన అవి చెప్పాలి. దేవుళ్ళు ఎలాగ పుట్టాలి, నూతనత్వం ఎలాగ పుట్టాలి, నూతనత్వం ఎలాగ ఎదగాలి, మారు మనసు తగిన ఫలాలు ఎలాగ ఫలించాలి. ఇప్పుడు ఇదే బోధ ఉండాలి ప్రియుల. ఏ విధమైన కథలు, హిస్టరీలు, సొల్లు కబుర్లు చెప్తే మనుషులు మారరు. దినాలు చాలా భయంకరమైన పరిస్థితులు. ఎత్తబడిన గుంపులో, ఎత్తబడిన సంఘములో నీవు నేను లేకపోతే సప్త సముద్రాలు ఇది. ఇంటికాడికి వచ్చి ఏమైపోయాడు? మొరక్కాలు పడి చచ్చిపోయాడు ఒకడు. జీవితం అంతా వ్యర్థమే. నువ్వెన్ని పాటలు పాడు, ఎన్ని లక్షలు ఇయ్యు, ఎన్ని ఆరాధనలు చేయి, ఎన్ని ఎదురు స్తుతించు, అంత వ్యర్థమైంది మన జీవితం. ఎందుకు? నూతనత్వము కొరకు ప్రియులారా, నూతనత్వము కొరకు ప్రయాసపడదాం. సింహం వంటిది నీతి గల ముఖము, రెండవది దూడ వంటిది పరిచారకుల ముఖము, మూడవది మనుషుని ముఖం అనగా ప్రేమ కనిక్రమ గల జీవితము, నాలుగవది పక్షరాజు అనగా నిత్య యవ్వనము, నూతనత్వము క్రీస్తులో పుట్టుట గూర్చి తెలియచేయుచున్నది. ఒక్క మాట చదువుకుని ముగించు. 8వ వచనం చూద్దాం.
ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండను, అవి చుట్టూను రెక్కల లోపటను కనులతో నిండును. అవి భూత వర్తమాన భవిష్యత్తు కాలములు ఉండు సర్వాధికారియు దేవుడునకు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింపగల్లో. 3వది ప్రియులారా, 7 సింహాసనముల గూర్చి దేవుడు మాట్లాడాడు, 4 జీవుల గూర్చి మాట్లాడాడు. 3వది ఆరాధన, జీవుల ఆరాధన. జీవులు ఏం ఆరాధన అండి? భూత వర్తమాన భవిష్యత్తు కాలములో నిన్న నేడు రేపు ఉండువాడా. ఎప్పుడు ఆరాధిస్తున్నాయి? చూడండి, రాత్రి మానక రాత్రింపగల్లో. ఇప్పుడు ఆరాధన అయిపోయింది. రేపు శుక్రవారం ఆన్లైన్ ప్రార్థన రండి. ఒక్కరు వస్తారు, మీరు అలా 10 మందిని ఇంక ముందుగా చెప్పారు బైబిల్ గీజు యెహోషువ గ్రంథం అని. మరి అంతమంది వస్తారు చూద్దాం. ఇప్పుడు బైబిల్ గీజుకి రండి, ప్రేజులకి రండి. ఆన్లైన్ ప్రేయర్ మన దేశం కొరకు ప్రార్థిస్తాం, మన కుటుంబం కొరకు ప్రార్థిద్దాం, మన బిడ్డల కొరకు ప్రార్థిద్దాం, మన సంఘం కొరకు ప్రార్థిద్దాం, సంఘము చుట్టిన వారి కొరకు ప్రార్థిద్దాం. ఆన్లైన్ ప్రేయర్ చాలా మంచి భాగ్యం ప్రియులారా. రండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, ఆన్లైన్ ప్రేయర్ చేయండి, తర్వాత రోజు సెలవు పెట్టండి. దేవుడు మీకు 100 ఆశీర్వాదం ఇస్తాడు. ఉద్యోగం మీద సాగు చెప్పొద్దు. దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి ప్రియులారా. ఇటువంటి ఆరాధన చేయగలమా? 4 జీవులు ఏమని ఆరాధన చేస్తున్నా తెలుసా? మా ప్రియులారా, మొదట ఆరాధన జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క గుణము ఏంటో గుణము? పరిశుద్ధుడు అని ఆరాధిస్తున్నా. 4 జీవులు రెండవది ఏమని ఆరాధిస్తున్నా? జీవించెట్లో శాశ్వతుడైన దేవుడిని ఆరాధిస్తున్నాయి. 3వ ఆరాధన ఏమేం చేస్తున్నాయి ప్రియులారా? అధికారములో సర్వాధికారి అయిన దేవుడిని అది ఆరాధన అంటే. నన్నే దీవించు, నన్నే పొగుడు, నువ్వు నన్ను పొగుడు, నేను పొగుడుతాను. ఎక్కడికి వెళ్దాం? మన స్థుతి ఎక్కడే ఉంటుంది. దేవుని ఆరాధించాలి, సర్వాధికారి దేవుని ఆరాధించాలి. ఒక్క మాట చదువుకొని చూడండి ప్రియులారా. 10వ వచనం చూద్దాం. 10వ వచనములో 24 పెద్దలు సింహాసనం ఆసనం ఉన్న వాని ఎదుట సాగిలి పడి యుగయుగములు జీవించిన వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవ నువ్వు సమస్తమును ఒగ్గియండి. అంత ఆరాధనే. రెండవది ఎవరు ఆరాధన అండి? 24 పెద్దల ఆరాధన. ఏంటి ఆరాధన? సాగిలిపడి ఆరాధన. ఏమని పిలిచారు? ప్రభువా. ప్రభు అంటే ఏంటి? ప్రభు అంటే ఏంటండి? ప్రార్థనలో ప్రభు అంటాము, ప్రార్థన రకరకాలుగా రాసా. ప్రభు అంటే ఏంటి? ఇప్పుడేం తెలుసుకున్నామా? ప్రభువు అంటే యజమానుడా, నా యజమానుడా, నా దేవ, సర్వ సృష్టికర్త, లోక రక్షకుడా అని చెప్పి వారు సాగిలిపడి చూడండి ఏమంటున్నారు? కనుక నీవే మహిమ ఘనత ప్రభావం పొందనరు చెప్పుచు తమ కిరీటంలో సింహాసనం ఎదుట. అది ఆరాధన. ఎంత సాగిలిపడి ఆరాధన ఆలోచిద్దాం ప్రియులారా. ఎత్తబడిన సంఘములో నీవు నేను ఉన్నామా? సువార్త, గొప్ప సువార్త ద్వారం ఎప్పుడు మూయబడతాదంటే పరలోక ద్వారము తెరవబడినప్పుడు, పరలోకమందు ఒక సింహాసనం వేయబడినప్పుడు, ఈ సార్వత్రిక సంఘమునకు ఆహ్వానం వచ్చినప్పుడు కృపా సువార్త ద్వారం మూయబడుతుంది, సంఘం ఎత్తబడుతుంది. ఆ ఎత్తబడిన సంఘములు నీవు నేను ఉండాలంటే నీతిగా ఉందా, పరిచారకునిగా ఉందా, మనుషుని ప్రేమ కనికరమ కలిగి ఉందా, 4వది ప్రియులారా నిత్యము దేవుని మూలంగా పుట్టిన వారముగా ఉందా. అటువంటి వారే జీవుల వల్ల ఆరాధిస్తారు. అటువంటి వారే 24 పెద్దల వారు ఆరాధిస్తారు. అటు దీవెన కృపాశీర్వాదములు దేవుడు మన కుటుంబాన్ని, మన సంఘానికి అనుగ్రహించి దేవుడు వాక్యము దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందా. దేవుని వాక్యం ఇది ఉన్నాం ప్రియులారా. ఎక్కడే విడిచిపెడితే ఎత్తబడిన గుంపులో నీవు ఉండవు. ఎత్తబడిన గుంపులో నీ ఉండాలని దేవుడి దినం నీతో నాతో మాట్లాడి ఉన్నాడు. ఒక్కసారి నిజమే ప్రభువా, ఇంత ప్రయాస ఎత్తబడుతున్నానా, విడివబడుతున్నానా? మమ్మల్ని అతిమికలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, జీవము కలిగిన మా రక్షకుడా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీ పరలోకపు పట్టణము గూర్చి మీ దాసుడైన శిష్యునికి తెలియజేసిన ఆ పరలోకపు మర్మమైనటువంటి ప్రకటన గ్రంథ ధ్యానాలలో
సంఘము ఎత్తబడు గూర్చి మీరు నాతో మీరు మాట్లాడారు. మీకే స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఆ గుంపులో నేనుండాలి, ఆ గుంపులో మీ వధువు సంఘం ఉండాలి, ఆ ఎత్తబడిన సంఘములో సార్వత్రిక సంఘం ఉండాలి, ఆ సంఘం మేమందరం ఉండాలి. అటు రీతిగా సిద్ధపరచండి. మా లోపాలు, మా బలహీనతలు, మా పొరపాట్లు అన్నీ కూడా సరి చేసుకొని ప్రభువా మీ దృష్టికి యోగ్యులుగా, మీ దృష్టికి ఇష్టులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, నిందారహితులుగా జీవించి మీతో ఉండే ధన్యతను నాకు మా కెల్లరకు అనుకరించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రభుని ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరము లేచి నిలబడదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం 614వ పాట, పంపుము దేవ దీవును తన పాట పాడుకొనుచు ఆశీర్వాదము తీసుకొని ప్రభువుల ఆరాధన సిద్ధపడదాం. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడునుగాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి మిమ్మల్ని కరుణించునుగాక. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసమైన సన్నిధి కూడి వచ్చిన మనకెల్లరికూ, మన కుటుంబాలకు, మన సంఘమునకు, నూతనముగా జతపరచబడిన బిడ్డలకు, స్పాన్సర్ చేసిన ఎస్పి ప్రసాద్ గారి కుటుంబానికి, ఇజ్రాయేల్ గారి కుటుంబానికి, నీటి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు, ఎలక్షన్ డ్యూటీకి వెళ్తున్న బిడ్డలకు, జరబోయే ఆరాధన కార్యక్రమాలకు దేవుని సన్నిధి సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు నిరంతరం రాకడ పర్యంతరము సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్.